కాంగ్రెస్ పాలనలో పడుతున్న కష్టాలను రైతులు వృద్ధులు కళ్లకు కడుతున్నారు. షాబాద్లో బీఆర్ఎస్ రైతు దీక్ష వేదికగా ఓ మహిళ రేవంత్ అరాచక పాలనను ఎండగట్టింది. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని ముఖ్యమంత్రిపై కేసు పెట్టాలంటూ కేటీఆర్తో గోడు వెళ్లబోసుకుంది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులు తప్ప ఏ ఒక్కటి కాంగ్రెస్ చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ బీఆర్ఎస్ నే గెలిపిస్తామని స్పష్టం చేసింది. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఎంత దూరం ఉంచేది ఇక్కడికి? 2 కిలోమీటర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 ఉంది సార్, కాలేదు. పక్కన ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా, చెన్నమ్మ అబద్ధం చెప్తున్నా. మరి మాకు రాలేదు. మరి మోసం చేసిన మీద కేసు పెట్టాలనా లేదా? పెట్టాలి. మరి గ్యాస్ గురించి కూడా 500 అన్నారు. మరి 500 900 తీసుకుంటుండ్రు, 400 బ్యాగులు పడతలేవు. పడుతున్నాయా? పడతలేవా? పడతలేవు సార్. లేవా? పడతలేవు. అది కూడా గ్యాస్ ముచ్చట్నే అయిపోయిందా? అది గ్యాస్ లోన్ 4 ఎకరాల భూమి ఉంది సార్. 4 ఎకరాలు ఉన్నది. పల్లె సార్, పల్లె మేడం. రైతు బంధు వాళ్ళే, రుణమాఫీ కాలే. తులం బంగారం వచ్చిందా? మరి బంగారం లేదు. 2,000 వేయలేవు. మా ఆయనకు 2,000 పింఛన్ ఇస్తారు. మీ ఆయనకు 2,000 పింఛన్ ఎవరు ఇచ్చిర్రు? మా కేసీఆర్. ఈయన ఇయ్యలే కదా. మరి మరి ఈయన 4,000 ఇస్తాను కదా. అదే ఎక్కడ పోయిందో ఆయన దొక్కపోయాడు. ఉన్నాడు గిట్లా ఏం మంచి చేస్తాడు సార్. ఆడపిల్లలకు పిరి బస్సులు అన్ని ఇజ్జత లేకుండా చేస్తారు. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు బేడున్నాం. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్ల బేడున్నాము. వాళ్ళు ఉంటేనే మేము కదా. కాదు సార్, పద్ధతి కాదా? కాదు కాదు. సరే నేను చెప్తా. మరి ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా, కానీ తప్పించుగా తిరుగుతుండే ఏం చేయాలి? తిరిగితే ఏదైనా దొరకబట్టుకోండి. గెలిపిస్తాం ఈసారి. రైట్. థ్యాంక్ యూ చిన్నమ్మ.